బ్రో ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది చూస్తున్నారా మీరు? చూస్తున్నానండి. సో దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి రాజకుమారి, రోహిత్, ఓకే. ఝాన్సీ. ఎందుకు వాళ్ళు అంటే మీకు ఇష్టం? అంటే వీళ్ళొక ఏమంటారు, నాకు తెలిసి నాకున్నంత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా రోహిత్ కి లేరు అక్కడ. రోహిత్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈడేం ఆడగలుగుతాడు, బబ్బగాన్ లా ఉండని చెప్పేసి నాకు అనిపించింది. కానీ నిజంగా వాడి పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలుకి. అసలు మిథిలేష్ చూసుకుంటే కండల వీరుడు ఒక బాహుబలిలా ఉండువాడు. వాడిని కూడా హ్యాండ్ రెజ్లింగ్ లానే చెప్పి ఓడిపించిండు అసలుకి. నిజంగా ఒక స్ట్రాటజీ వాడిండు, ఏదైతే స్టూల్ మీద ప్రెజర్ పెట్టి లెగ్స్ ప్రెజర్ పెట్టి ఓడించింది చూసినావా, అట్లాంటి ఒక ఏమంటారు మెంటల్ స్ట్రెంత్ కూడా కావాలి. సో నాకు తెలిసి మరొక అభిజిత్ లా కనిపిస్తుండు. సో ఇదే కామ్ గా ఇదే కూల్నెస్ గా ఆడుతుంటే మాత్రం మనోడైతే ఇరగదీస్తాడని చెప్తుండే. ఎందుకంటే బిగ్ బాస్ జడ్జిమెంట్ కూడా కంప్లీట్ గా ఏమంటారు రాంగ్ గా ఉంది. ఇతనికి కాంట్రవర్సరీ గా చేసేస్తారు. ఒక గేమ్ లో గెలిచినా సరే వేరేలాగా మాట్లాడుతుర్రు. ఏమంటారు ఒక టీమ్ లీడర్ గా గెలిపించినా సరే నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు అని చెప్పేసి మళ్ళీ ఎల్లో కార్డ్ ఇవ్వడము. అరే చాలా మంది ఆడనోళ్ళు ఉంటారా బాబు, ఏదో మేకప్ వేసుకొని పిక్నిక్ వచ్చినట్టు ఏమంటారు అపూర్వ, ఆ సృష్టి, ఆ శాలిని వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఏం మాట్లాడకుండా మరి డైరెక్ట్ ఏమంటారు ఈయనకి ఎట్లా ఇస్తారు ఎల్లో కార్డు? అది ఎంత బాగా ఆడుతుండే అసలుకి. ఒకప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ 9 లో కళ్యాణ్ పడాలా ఎంత కామన్ మ్యాన్ లాగా వచ్చిండో, రోహిత్ కూడా అంత కామన్ మ్యాన్ గా వచ్చిండు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి అనిపిస్తుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా? చూస్తున్నానండి. చాలా మంచిగా రికమెండేషన్ అవుతుంది కదా. సో రికమెండేషన్ తో సాగుతున్న అగ్ని పరీక్ష చాలా అంటే చాలా మంచిగా నడుస్తుంది. రికమెండేషన్ ఎందుకు అనిపిస్తుంది బ్రో? రికమెండేషన్ ఎందుకు అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే అమన్ అనే వ్యక్తి చాలా మంచిగా ఆడుతున్నాడు, కానీ చాలా కన్ఫ్యూజన్ లో ఆడుతున్నాడు. అంత కన్ఫ్యూజన్ లో అతనికి మాత్రం హైప్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇంకో మాట, మొన్న కళ్యాణ్ పడాల వచ్చినప్పుడు కూడా ఈ రికమెండేషన్ ఎలా నడిచిందంటే అమన్ అనే వ్యక్తి ఏదో నాకు తెలియదు, అమన్ అంటేనే ఎవడో తెలియదు అన్నట్టు నడిచింది వాస్తవంగా. కాకపోతే అమన్ కళ్యాణ్ పడాలకు తెలుసు, కళ్యాణ్ పడాల పిఆర్ అమన్ పిఆర్ ఇద్దరు ఒకటే అని కూడా తెలుసు. ఎందుకంటే అమన్, కళ్యాణ్ పడాల, సోహెల్ వీళ్ళందరూ ఒక దగ్గర కలిసిన ఫోటో కూడా చాలా వైరల్ అయింది బ్రో. దానివల్ల అమన్ తనకి తెలుసు, అమన్ కే ఫేవర్ గా నడుస్తుందని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఇంకో మాట, అపూర్వనే ఆమె ఎందుకన్నా ఎంత హైప్ చేస్తున్నాను నాకు అర్థమైతే లేదు. ఎవరొచ్చినా ఏం చేసినా కానీ డాన్స్ మాత్రం అపూర్వతోనే చేయాలి. అపూర్వ షష్ఠి వీళ్ళిద్దరినే అందంగా ఉన్నారని హైప్ చేస్తారు మళ్ళీ. అయితే కాకపోతే బ్రో నిజంగా ఒక మాట చెప్పాలి, అక్కడ జెన్యున్ గా ఎవరైనా ఆడాడు అంటే నిన్న ఏం గేమ్ బ్రో, అపూర్వ హేమంత్ నిజంగా లిటరలీ ఆ టాస్క్ లో నిరూపించుకున్నాడు బ్రో. అన్ప్రెడిక్టబుల్ అంటే చెప్తా చూడు, అది అన్ప్రెడిక్టబుల్ గేమ్ అంటే అది. అంత మంచిగా అయితే ఆడండి బ్రో. నిజంగా మనోడు అసలు మాట్లాడుకోవడం లేవు, అంత మంచిగా అయితే ఆడిండు. నాకైతే చాలా అంటే చాలా అనిపించింది. ఇంకోటి చరణ్ ఆర్జే మనోడు కూడా చాలా మంచిగా ఆడాడు. సో వీళ్ళని ఎవరైతే స్ట్రెంత్ లేదు అని చెప్పారో, ఆయన పేరేంది, ఇంత బాడీ చేసుకుని ఉన్నాడు అబ్బాయి, మిథిల్ బాబు. నువ్వు వద్దురా బాబు బిగ్ బాస్ కి, నాకు అర్థమైతే లేదు ఎందుకు బ్రో. పంది బలిసినంత మాత్రాన్ని ఏనుగు అవ్వదు బ్రో. పంది బలిసినంత మాత్రాన్ని ఏనుగు అయిపోదు. మనోడు కూడా అంతే, నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంది ఉన్నాడు, ఫిజికల్ గేమ్ లోనూ అవుట్ అయిపోతాడు, మెంటల్ గేమ్ లోనూ అవుట్ అయిపోతాడు. నీకు ఎందుకురా బాబు నువ్వు అనిపించింది. మళ్ళీ లీడర్ క్వాలిటీస్ లేవు, అది లేవు ఇది లేవు అని చెప్పేసి నానా ఇది మాట్లాడతాడు. దీపక్ అమ్మాయిల చేతిలో ఓడిపోయి మళ్ళీ మనోడు మాట్లాడతాడు చూడు, ఇప్పుడు ఈ అమ్మ నీతులు. దీపక్ బ్రో, నీ హైట్ కి నీ వెయిట్ కి ఒక్కొక్కటి ఎత్తి పడేయచ్చు, కానీ మన అమ్మాయిల చేతిలో ఓడిపోయినావు. ఆ చేతిలో గ్లాస్ కాపాడుకునే కార్యక్రమంలో కాలుతో కొడితే ఓడిపోయావు. ఏంది బ్రో, నువ్వు ఉన్న హైట్ కి ఇట్లా లేపేస్తే చాలు, ఇట్లా పెట్టేస్తే చాలు. మనోడు మళ్ళా ఆ కుర్చీల ఏమంటారు కుర్చీ గేమ్ ఒకటి నడిచింది కదా, మ్యాజిక్ చైర్ గేమ్, మ్యూజిక్ చైర్, అది నడిచినప్పుడేమో మనోడు నేను హైట్ ఎక్కువ కూర్చోలేకపోతున్నా అది ఇది అన్నాడు. మన గ్లాస్ కాపాడుకోరా భయ అంటే ఇట్లా పెట్టుకుంటే అయిపోయింది. అంత హైట్ లో ఏ అమ్మాయి రాదు, అందరూ పొట్టిగానే ఉన్నారు వాళ్ళు. అలాంటిది కింద పెట్టి మరీ కాలుతుంది నడుచుకున్నాడు. ఇదంతా స్క్రిప్టెడ్ అన్నట్టు నడుస్తుంది. అమ్మ అగ్ని పరీక్ష చూడాలంటే విరక్తి పడుతుంది, బోర్ కొడుతుంది బ్రో.